హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టుడే రెసిపీస్ 18. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే ఈ తోటకూర రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక నేను 5 చిన్న కట్టల తోటకూర తీసుకున్నానండి. ఆకులు తీసుకున్నాను. లేతగా ఉన్నట్లయితే కాస్త కాడలు కూడా తీసుకోవచ్చు. ఏర్లు తీసేసి కాడలతో సహా తోటకూరను కూడా తీసేసుకోవచ్చు. వాటర్లో వేసి వాటర్లో మనం తోటకూరని బాగా కడగాలి. ఇసుక అనేది లేనంత వరకు, ఇసుక రానంత వరకు వాటర్లో మనం 2-3 సార్లుగా తోటకూరని అయితే తీసుకోవాలి. ఈ విధంగా తోటకూరని కడిగి వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొదటిసారి కడిగినప్పుడు ఎంత ఇసుక అయితే వచ్చిందో. అలాగే 2-3 సార్లు తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని తీసుకుంటే తోటకూర ఫ్రై తినేటప్పుడు ఇసుక తగలకుండా టేస్టీగా ఉంటుంది. చూడండి, వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి. తోటకూర అయితే ఫ్రై కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు మనం 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం 2-3 ఎండుమిర్చి కూడా ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై చేసుకుంటున్నప్పుడే 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని మధ్యకి కట్ చేసుకొని సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకున్న తోటకూర మొత్తాన్ని కొద్ది కొద్దిగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకొని తోటకూరని కింద నుంచి పైన వైపుకి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో తోటకూర తీసుకున్నా కూడా ఇదే విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే తోటకూర మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి తోటకూర ఏదైనా పచ్చిగా ఉంది, ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడేంత ఉప్పు చాలా తక్కువగా పడుతుంది తోటకూర ఫ్రైలో. తోటకూరే కాదండి, ఏ ఆకుకూర ఫ్రై చేసేప్పుడైనా ఉప్పు కాస్త తక్కువగా పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం తోటకూర మొత్తాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అయితే సిద్ధమైపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.